అమిత్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ రోడ్డు మీద కారులో వెళుతూ బయటికి చూసేసరికి ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తుంది. ఫండ్స్ కలెక్ట్ చేస్తూ అప్పుడు ఏదో ఇంట్రెస్ట్ గా ఉంది అంటూ అటువైపు చూస్తూ ఉంటాడు అమిత్. అప్పుడు వాళ్ళ నాన్నగారు కాస్త గొంతు సవరించినట్టుగా సౌండ్ చేయగానే అమిత్ కాస్త టెన్షన్ పడుతూ ఆ వ్యూ బాగుంది కదా నాన్న అని కవర్ చేస్తాడు. అప్పుడు రంగారావు బాగుంటుంది, ఎందుకు బాగుండదు, అమ్మాయికి ఇంత మంచి మనసు ఉంది కాబట్టి సెలెక్ట్ చేశాను, ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎందుకు నచ్చదు అని మనసులో అనుకుంటాడు. కారు దిగిన తర్వాత అమిత్ని లోపలికి వెళ్ళమని చెప్తాడు వాళ్ళ నాన్నగారు. మీరా వాళ్ళ నాన్న కృష్ణరావుకి కాల్ చేసి ఎంత చక్కగా పెంచావు నాకు కాబోయే కోడలిని కృష్ణ అంటూ మాట్లాడుతాడు. అప్పుడు మీరా వాళ్ళ నాన్నగారు కృష్ణరావు ఎంత సడన్ గా కాల్ చేసి నా కూతురిని పొగుడుతున్నావు, ఏమైంది రోయ్ అంటాడు కృష్ణరావు. అప్పుడు ఏమీ లేదురా, మనం ఎప్పుడు అనుకుంటున్న దాని గురించే. ఇంకో 6 నెలల్లో అమిత్కు 23 ఏళ్ళు నిండుతాయి. మనం అనుకున్నాం కదా అతనికి 22 సంవత్సరాలకి పెళ్లి చేయాలని. కానీ కొన్ని కారణాల వల్ల బిజీగా ఉండి నేను కాంటాక్ట్ అవ్వలేకపోయాను. మీరాని ఇచ్చి అమిత్కి పెళ్లి చేయాలని అనుకున్నాం కదా, మరి ఆ విషయం గురించి మాట్లాడదామని కాల్ చేశాను అని అంటాడు రంగారావు. అప్పుడు మీరా వాళ్ళ నాన్నగారు కృష్ణరావు దాందేముందిరా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే, అమ్మాయికి ఇప్పుడు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇంకో వారం రోజుల్లో అది అయిపోగానే వెంటనే చేసేద్దాం ఇద్దరికి పెళ్లి అని అంటాడు కృష్ణరావు. అప్పుడు రంగారావు ఏంట్రా చూస్తుంటే తనని అడిగినట్టు కూడా లేవు, ఈ విషయం తెలిస్తే మీరా ఇంత ఫాస్ట్గా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? అందులోనూ ఈ తరం అమ్మాయిలు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. మనం అనుకుంటే సరిపోతుందా, వాళ్ళు కూడా ఇష్టపడాలి కదా అనుకుంటాడు. అమిత్ లోపలికి వెళ్తూ లోపల ఎవరో అమ్మాయి కనిపించేసరికి తనే నాని చూడటానికి చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళేసరికి వెయిటర్ చేతిలో ఉన్న ట్రేకి తగిలి కప్పులో ఉన్న కాఫీ అమిత్ షర్టు మీద పడి మరక పడిపోతుంది. తనతో పాటే ఉన్న వాళ్ళ నాన్నగారికి సెక్రటరీ నారాయణకి సూటుని తిప్పేసి ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేయించుకుంటానని వెళ్తాడు. అప్పుడు వాష్రూమ్లో ఉన్న కొంతమంది వర్కర్స్ ఆ ఫండ్స్ కలెక్ట్ చేయడానికి వచ్చిన అమ్మాయి, బ్లాక్ డ్రెస్ అమ్మాయి భలే ఉంది కదరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అమిత్ అబ్బాయిలందరూ ఇలా అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అమ్మాయిని చూడాల్సిందే, ఇందాకటి నుంచి సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచే చూడటమే తప్ప ముందు నుంచి చూడాలి అని అనుకుంటాడు అమిత్. తన షర్టు వాష్ చేసుకొని తర్వాత పాయింట్ మీద కూడా పడిందని అర్థం చేసుకొని అప్పటికప్పుడు పిఏకి చెప్పి దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి వేరే పాయింట్ తెప్పించుకొని మార్చుకుంటాడు. అది చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ పాయింట్తో అమిత్ కాస్త ఇబ్బంది పడ్డా కూడా పిఏ ఉండే కొద్దిసేపటికి ఏమవుతుంది బాబు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి, గంట ఆగి ఇంటికి వెళ్ళిపోదురు కానీ నాన్నగారు చెప్పినప్పుడు అని అంటాడు ఆ పిఏ నారాయణ. అమిత్ చిరాకు పడుతూ బయటకు వెళ్తాడు. ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి చూడబోయే లోపు ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్, ఫండ్ కావాలి అని ఒక డబ్బాని ముందుకు చేస్తుంది ఆ అమ్మాయి. మీ పేరేంటి అని అడుగుతాడు. ఆమె మీరా అని చెప్తుంది. మన హీరోయిన్ వెనకాల నుంచి అప్పుడే శ్రీ మీరా అంటూ పిలిచి మనకి అపాయింట్మెంట్ లేనందుకు బయటకు వెళ్ళిపోమంటున్నారే, పద ఫాస్ట్గా బయటకు వెళ్దాం, వీళ్ళ